హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చిన్న చేపల కర్రీ చేస్తున్నానండి. వాటికి పచ్చిమిర్చి, చింతపండు కూడా నానబెట్టుకున్నా, అలాగే ఉల్లిపాయలు కట్టి పెట్టి మిక్సీ పట్టుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేడెక్కిపోయింది. వీటిని ఆయిల్లో మగ్గనిద్దాము. ఉల్లిపాయలని ఆయిల్లో బాగా మగ్గనియాలండి. సరిపడా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫిషెస్కి ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్నాం కదండి. వీటిని ఆయిల్లో కొంచెం సేపు మగ్గనిద్దాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం ఫిషెస్లో కలిపి ఉంచుకున్నాం కాబట్టి తగినంత ఉప్పు వేసుకుందాం, లేకపోతే కష్టమైపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. తాలింపులో పచ్చిమిర్చి కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము ఆయిల్లో. ఉల్లిపాయలు అట్లాగే మసాలా మగ్గిందండి. ముందుగా మనం ఈ చేపలు కూడా వేసేసుకుందాము. ఒక 2 నిమిషాలు వీటిని కూడా ఆయిల్లో మగ్గనిద్దామండి. ఇప్పుడు చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుందాము. కొత్త చింతపండు అండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అట్లాగే కొత్త కారంతో కూడా పులుపు మనం తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చేపల పులుసు అనేది మరిగిపోయిందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర, మెంతు పొడి అనేది కొంచెం యాడ్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన చేపల కర్రీ అనేది అయిపోయిందండి. చాలా సింపుల్గా చేయొచ్చు. నేనైతే చాలా చాలా బాగా చేస్తాను. చూసారండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మనకి అందుబాటులో కొత్తిమీర అనేది లేకపోతే నేనైతే మా దొడ్లో ఉందండి పుదీనా అనేది యాడ్ చేస్తున్నా. ఎంతో రుచికరమైన చేపల పులుసు అనేది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.